నమస్తే మంచిగున్నారా సప్తగిరి గారు న్యూ పెలిగాన్ ప్రసాద్ మన న్యూ ఏజ్ జూనియర్ పెలిగాన్ ప్రసాద్ అప్పట్లో మన వెంకటేష్ గారికి పెళ్లి అయిపోయింది అనుకుంటే ఇప్పుడు మీరు వచ్చిరా సో ఎందుకు అయితలేదు పెళ్లి అట్లా పిల్ల దొరకగానా లేకపోతే కట్నము కావాలా మీకు ఎందుకు పెళ్లి మీకు కాకపోతే మీ నాన్న కూడా ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకోండి అలాంటివి జరిగాయి డెఫినెట్ గా మీరు మార్చ్ 21 చూస్తే అట్లాంటివి జరిగాయి మీ కోరిక నెరవేరుస్తా అవునా హీరోయిన్ గారు మంచి రొమాన్స్ అవన్నీ చేసిర్రా డాడీ తెలియకుండా అలాంటిది ఏమి లేదండి క్లీన్ యూ సర్టిఫికేట్ రొమాన్స్ మీన్స్ అలాంటిది ఏమి ఉండదు అందరూ ఫ్యామిలీస్ చూడదగ్గ కామెడీ రొమాన్స్ ఉంటుంది కామెడీ రొమాన్స్ అంటే ఇట్లా కామెడీ చేసుకుంటే టీజర్ రిలీజ్ చేస్తారు కానీ లాస్ట్లో ఏమన్నా ఎమోషనల్గా మెసేజ్ లాంటిది ఏమన్నా ఉంటుందా లేదండి మెసేజ్ లాంటి వాటి చోటుకి వెళ్ళలేదు ఉన్న 55 సీన్స్లో 50 సీన్స్ మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేసాం 5 సీన్స్ అండర్ కరెంట్గా స్టోరీ చెప్పాం ఓకే అంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మాకు కూడా ఈ జనరేషన్ కిడ్ కావచ్చు బట్ పెళ్ళి అనేది సొసైటీలో అదొక పెద్ద గొప్ప అనుభూతి సో దాన్ని రకరకాలుగా కారణాల చేత కొంతమంది పోస్ట్పోన్ చేసుకుంటారు కొంతమందికి జరగదు కొంతమంది జాతకాలు ఇప్పించి కొంతమందికి కట్నాలు ఇప్పించి కొంతమందికి రకరకాలుగా ఉంటాయి వీటన్నిటిని సర్వం చేసుకుని అన్ని ఎలిమెంట్స్ని ఫన్గా చెప్పాం ఈ సినిమాలో సో ఏది కూడా సీరియస్ తీసుకోకుండా మరి మీ రిక్వైర్మెంట్ ఏంది అసలు ఎవరు మా రిక్వైర్మెంట్ పెళ్ళి అయితే చాలా ఉన్నాం సినిమాలో ఓహో ఓకే కానీ మీ మన డాడీ రిక్వైర్మెంట్ ఏమో కట్నం అది కూడా 2 కోట్లు అది కూడా ఆయన ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉంటారు కాబట్టి దానివల్ల ఆయన ఆ కట్నం వారి శాస్త్రాల గ్రంథం అది బుక్ ఎందుకు ఇవ్వాలి మీకు 2 కోట్లు ఏం చేస్తారు మీరు అది మా నాన్నని అడగాలి ఆయన రాలేదు కాబట్టి ఇక మిమ్మల్ని అడుగుతున్నా ఓకే సో మీకు ఈ సినిమా మీ దగ్గరకు వచ్చినప్పుడు అభిలాష్ గారు చెప్పినప్పుడు ఏం నచ్చింది అసలు మీకు ఏం అట్రాక్ట్ చేసింది ఈ కంటెంట్ అండి ఈ కంటెంట్ ఎలా ఉంటుందంటే ఆ స్క్రిప్ట్లోనే ఒక హ్యూమర్ ఉంటుంది మన పర్ఫార్మెన్స్ కన్నా ఆ స్క్రిప్ట్లోనే ఒక హ్యూమర్ ఉంది అది అందరినీ నవ్విస్తుంది అట్ ద సేమ్ టైం బిఫోర్ మీరు చూసిన సప్తగిరికి ఒక